హలో ఫ్రెండ్స్! మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్నాయా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. లేదంటే మీరు పెద్ద చిక్కుల్లో పడే అవకాశం ఉంది. టెలికాం శాఖ సిమ్ కార్డ్ రూల్స్‌ను చాలా కఠినతరం చేసింది. అసలు ఈ కొత్త నిబంధనలు ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. దేశంలో సైబర్ నేరాలు మరియు ఫేక్ సిమ్ కార్డ్ మోసాలను అరికట్టడానికి టెలికాం శాఖ భద్రతను పెంచింది. ఇందులో భాగంగా సిమ్ కార్డుల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేశారు. ఇకపై కొత్త సిమ్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ఆపరేటర్లు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసిన తర్వాతే సిమ్ ఇస్తారు. మీ ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులపై ఇప్పటి వరకు ఎన్ని సిమ్లు యాక్టివ్గా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఆరా తీస్తారు. సాధారణంగా ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్లు ఉండవచ్చో మీకు తెలుసా? మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఒక వ్యక్తి పేరు మీద గరిష్టంగా 9 సిమ్ కార్డ్స్ మాత్రమే పరిమితి ఉంది. ఈ పరిమితికి మించి ఎక్స్ట్రా కార్డ్స్ తీసుకున్నవారు వెంటనే ఆ ఎక్స్ట్రా కార్డ్స్ను సరెండర్ చేయాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ గడువులోగా సరెండర్ చేయకపోతే తాజా సిమ్ కార్డ్స్ను డిస్కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది. ఒక వ్యక్తి ఇప్పటికే తన పేరు మీద ఉన్న లిమిట్ 9 సిమ్లు చేరుకుంటే ఆ యూజర్ ఫోటో డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆపరేటర్లు కొత్త సిమ్ ఇచ్చే ముందు ఈ డేటాతో చెక్ చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే ఒకరి గుర్తింపుతో లేదా ఆధార్తో 10వ సిమ్ మాత్రం ఇకపై ఇవ్వరు. సోమవారం లేదా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాతి నుంచి ఎవరైనా కొత్త సిమ్ కోసం అప్లై చేస్తే సిస్టమ్ వెంటనే వారి హిస్టరీని బయటపెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీ పేరు మీద కూడా అవసరానికి మించి సిమ్ కార్డ్స్ ఉంటే వెంటనే తగిన చర్యలు తీసుకోండి. లేదంటే మీ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఆగిపోయే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.